ఈరోజు స్కూల్లో టీచర్ అందరి ముందు కొట్టింది. చీ, క్లాస్లో పరువు పోయింది. ఈ విషయం ఎలాగైనా డాడీకి చెప్పి టీచర్ మీద గొడవాడేలాగా చేయాలి. మమ్మీ మమ్మీ ఆ, డాడీ ఎక్కడా? టెర్రస్ పైన ఉన్నట్టున్నాడు రా, వీళ్ళు చూడు. ఓకే ఓకే. ఈరోజు మన పాఠం పేరు సాయం. పంతులు పంతులు ఏంటండి? ఎరా నిన్ను కొట్టింది ఈ పంతులేనా? అవునానా, నన్ను కొట్టింది ఈ మాస్టారే. ఏంటండి, ఏమైంది? ఏంటండి ఏమైందంటారు? పిల్లగాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టి. ఏమండి, మీ ఓడి నేను కావాలని కొట్టలేదండి. హోంవర్క్ చేయలేదు కాబట్టే కొట్టాను. మీ ఓడి మీద కోపంతో కాదండి. ఏంటి మాస్టారు, ఏమైందండి? ఏమైందంటారు ఏందండి? పిల్లగాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మా పిల్లగాడిని మేమే కొట్టాం, మీరెవరండి కొడతానికి? సారీ అండి, ఇంకోసారి అలా జరగదండి. సారీ సార్, క్షమించండి. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. సరేలే, ఈసారి కనుక ఇలా జరిగితే మామూలుగా ఉండదు, గొడవలు అయిపోతాయి. అరే నువ్వు క్లాస్లో బరా. సార్, ఏంటి సార్ ఇది? మాస్టరు, ఒకసారి ఆఫీస్కి రండి. ఓకే సార్. చూడండమ్మా, పాఠాలు చదవండి. ఇప్పుడే వస్తాను. హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సరేనా? నమస్తే సార్. నమస్తే, కూర్చోండి మాస్టరు. సార్, ఏంటి సార్ ఇది? ఒక మాస్టర్గా స్టూడెంట్కి భయం కూడా చెప్పకూడదా? ఆ హక్కు నాకు లేదా? మాస్టారు, ఈ రోజుల్లో పేరెంట్స్ అలాగే ఉన్నారు. కొంతమంది టీచర్స్ కూడా విద్యార్థులపై రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది టీచర్స్ వల్ల అందరినీ అలా అనుకోవడం కరెక్ట్ కాదు కదా సార్. సార్, నాకు తెలిసి టీచర్ అనేవాడికి స్టూడెంట్ పైన బాధ్యత మాత్రమే ఉంటుంది, కానీ కక్ష సాధింపు ఉండదు కదా సార్. సార్, 1994లో ఇదే స్కూల్లో ఏమైందో మీకు తెలుసా సార్? పిల్లలు, ఈరోజు మనం మంచి కథ చెప్పుకుందాం. మాస్టర్ గారు, ఏంటండి, ఏమైంది, ఎలా వచ్చారు? మాస్టర్ గారు, మా వాడిని కొట్టారంట, ఎందుకు? అది మీ వాడు చదవకుండా అల్లరి చేస్తున్నాడండి. అంతేకాకుండా తోటి విద్యార్థులందరిని చెడగొడుతున్నాడండి. భయం ఉంటుందని కాస్త 2 దెబ్బలు వేశానండి. సరే కానీ మాస్టర్ గారు, మా వాడిని కొట్టింది ఒక బెత్తంతోనేనా? అవునండి, ఒక బెస్తంతోనే. ఎందుకని అలా అడిగారు? సరే మాస్టర్ గారు, ఇంకోసారి వీడు ఇలాగే చేస్తే ఒక బెత్తంతో కాదు 2 బెత్తలతో కలిపి కొట్టండి. ఎదవా అప్పుడే మారతాడు. మాస్టర్ గారు, మీరేం చేసినా మా పిల్లల భవిష్యత్తు కోసం నాకు తెలుసు. మేము ఎలాగో చదువుకోలేదు, కనీసం వీడినైనా చదివించి ప్రయోజకుని చేయలేదని నా కోరిక. రే, సార్ చెప్పింది విని బుద్ధిగా చదువుకోరా, వెళ్ళు. వస్తా మాస్టర్. అరే రవి, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదురా. నీ మీదే కాదురా, ఎవరి మీద ఎలాంటి కోపం లేదురా నాకు. ఎందుకంటే మీరంతా నా స్టూడెంట్ రా. వెళ్ళి కూర్చో. సార్, ఆ రోజు అలా చెప్పిన ఆ తండ్రి మా నాన్న. ఆ స్టూడెంట్ రవినే ఈరోజు మీ ముందున్న ఈ మాస్టర్ రవి. సార్, ఆ రోజు మా నాన్నగారు మా మాస్టారు తీసుకున్న నిర్ణయం వల్లే ఈరోజు ఒక మాస్టర్గా మీ ముందున్నా. ఇదే స్కూల్లో స్టూడెంట్గా చదువుకుని ఇదే స్కూల్లో స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడం అంటే చాలా అదృష్టం మాస్టారు. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మాస్టారు. మాస్టారు, మీరు చెప్పింది విన్నాక మా మాస్టారు, మా నాన్నగారు గుర్తొచ్చారు. చూడండి మాస్టారు, ఆ రోజుల్లో ఆ పేరెంట్స్కి ఆ టీచర్స్కి మధ్య ఉండే ఆ బాండింగే వేరు. అవును సార్, ఆ రోజుల్లో బుక్కులు చదువుకుంటూ ఆ బుక్కులు మార్చుకుంటూ పిల్లలు ఫ్రెండ్స్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అవుతున్నారు. ఆ రోజుల్లో చదువు అంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం వల్ల ఇంట్రెస్ట్గా ఉంటున్నారు.
మీరు చెప్పింది నిజమే మాస్టర్. అయినా ఈ రోజుల్లో టీచర్స్ అంటే పిల్లలకి విలువ లేదు, వాళ్ళ తల్లిదండ్రులకి విలువ లేదు. రోజులు మారిపోయాయి మాస్టర్, మనం ఏం చేయలేం. రోజులే మారలేదు సార్, మనుషులే మారారు. కానీ ఒకటి మాత్రం నిజం సార్, ఒక విద్యార్థి భవిష్యత్తు అనేది పేరెంట్స్ టీచర్స్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. వస్తాను సార్. గురువుని దైవంగా చూడకపోయినా పర్వాలా కానీ దెయ్యంలా మాత్రం చూడకండి. ఇంటికి పునాది పైకప్పు ఎంత అవసరమో విద్యార్థి భవిష్యత్తు పైన పేరెంట్స్ నిర్ణయం, టీచర్స్ బాధ్యత కూడా అంతే అవసరం. మీ నాగేంద్ర. ఏ ఫిలిం బై నాగేంద్ర. మంచి షార్ట్ ఫిలిం తీశారు, మంచి మెసేజ్ కూడా. డాడీ డాడీ ఏంట్రా ఏమైంది? డాడీ ఈరోజు నన్ను మా టీచర్ కొట్టింది. రేపు మీరు స్కూల్లోకి వచ్చి గట్టిగా అడగాలి. రేయ్, నువ్వేం చేయకుండానే మీ టీచర్ కొట్టిందా నిన్ను? ఏం చేయలేదనే కొట్టింది. ఏం చేయలేదంటే? హోంవర్క్ చేయలేదనే కొట్టింది. అంటే నువ్వు హోంవర్క్ చేయలేదనే కారణంతోనే మీ టీచర్ కొట్టిందా? కారణంత కాదు డాడీ, కర్రతోనే కొట్టింది. రేయ్, ఇలాంటి పంచులేసావంటే పంచర్లు వేసుకోవడానికి కూడా పనికి రాకుండా పోతావు. వెళ్ళి చదువుకోపో. చూశారు కదండి, ప్రతి పేరెంట్స్కి, ప్రతి టీచర్స్కి, ప్రతి స్టూడెంట్స్కి మా ఈ చిత్రం అంకితం.